దేవుని నామమునకు ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సోదరి, సోదరుడా, నాజరేత్ వినియార్డ్ మినిస్ట్రీ దేవుని సేవా పరిచర్య వ్యవస్థాపకుడు బ్రదర్ క్రిస్టఫర్ రాజా గారి పక్షంన మీకు శుభములు మరియు దేవుని ఆశీర్వాదములు తెలియజేయుచున్నాము. ప్రతిదినం దేవుడు అనుగ్రహించిన వాక్య ప్రత్యక్షతలను తెలుగులో అనువదించి ప్రసారం చేయబడుచున్నవి. ఈ వాక్య సందేశం మీరు విని ఆశీర్వదించబడాలని మా ప్రార్థన. నేటి దిన ధ్యానం కొరకు ఇవ్వబడిన వాక్య ప్రత్యక్షత యోహాను సువార్త 11వ అధ్యాయము మరియు 40వ వచనము. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు బేతనీ గ్రామంలో నివసిస్తున్న మరియా, మార్తా సహోదరులను వారికి ఏ ఆశ లేనప్పుడు వారిని సందర్శించాడు. ఎందుకంటే వారి ఏకైక సోదరుడు లాజరస్ మరణించి 4 రోజుల క్రితమే సమాధిలో పెట్టబడినాడు. కాబట్టి అతన్ని తిరిగి సజీవంగా పొందే అవకాశం ఏదీ లేదు. ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు అంతా ముగిసిపోయిందని తెలిసి మరియా, మార్తను సందర్శించడానికి బేతనీ గ్రామానికి వస్తున్నాడు. యేసు లాజరస్ మరణాన్ని బట్టి తనలో తాను మూలుగుచూ సమాధి నొద్దకు వచ్చి సమాధి పైన ఉన్న రాయిని తీసివేయమని చెప్పగా, లాజరస్ సహోదరి అయిన మార్త తన సహోదరుడు లాజరస్ కోల్పోయిన దుఃఖంలో, ప్రభువా, అతను చనిపోయి 4 దినములైంది కాబట్టి ఇప్పటికి వాసన కొట్టునని నిస్సహాయంగా ఏదో మాట్లాడుతున్నప్పుడు, ఆ సమయంలో యేసు మార్తను ఓదార్చుతూ పలికిన మాటలే నేడు మనం చదివిన వాక్య భాగం. ప్రభువైన యేసు మార్తతో ఏమని చెప్తున్నాడంటే, మార్తా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. వాస్తవానికి అక్కడ నమ్మడానికి ఏ పరిస్థితి లేదు. కానీ ఎలాగైనా సరే యేసు మార్తను చూసి సర్వశక్తిమంతుడైన దేవుని నమ్మమని కోరాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఏదైనా అద్భుతం చేయగలడని, అతను ప్రతికూల పరిస్థితిని అనుకూల పరిస్థితిగా మార్చగల సామర్థ్యం గలవాడని, అతను లాజరస్ని పునరుద్ధానునిగా చేయగలడు. కాబట్టి మార్తని నమ్మాలని నేడు చదివిన వాక్యం ద్వారా మనం గమనించగలము. యేసు తాను చెప్పినట్లుగానే లాజరస్ను పునరుద్ధానునిగా చేశాడు. ఈ అద్భుతాన్ని బట్టి బేతనీ గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఈ వాక్య సందేశం వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మీ ఇంట్లో, మీ వ్యాపారంలో, మీ పరిచర్యలో, లేదా మీ వైవాహిక జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో లాజరస్ మరణం లాంటి పరిస్థితులే నెలకొని ఉండవచ్చు. ఇక ఎలాంటి ఆశ లేదు, అంతా ముగిసిపోయిందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మీరు నా సోదరుని అన్ని హాస్పిటల్స్కి తీసుకెళ్లారు, డాక్టర్లు వారి స్థాయిలో అన్ని టెస్టులు చేసి బాగా అలసిపోయారు, కానీ ఏమీ పని చేయడం లేదు, అతను చనిపోబోతున్నాడు కాబట్టి అంతా ముగిసిపోయిందని మీరు చెప్తున్నారా? నేను వ్యాపారంలో $1 బిలియన్ కోల్పోయాను, మరి నా వ్యాపారం తిరిగి పునరుద్ధరించడానికి ఎటువంటి ఆశ లేదని మీరు అంటుండవచ్చు. కానీ ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన భవిష్యత్తు, మన పరిస్థితులు మారతాయని నమ్మడానికి ఏమీ ఉండకపోవచ్చు. కానీ అటువంటి పరిస్థితుల్లోనే మీరు, నేను, మనందరము దేవుని నమ్మాలి. ఎందుకంటే దేవుని యందు మనకున్న నమ్మకము చాలా విలువైనది. దేవుని యందు మనకున్న విశ్వాసము ఎంతో విలువైనది. ఒకవేళ ఈరోజు మీ చేతుల్లో ఏమీ లేని భిక్షగాడిగా మీరు ఉన్నప్పటికీ, మీరు దేవుని యందు విశ్వాసంతో మనం ఆత్మీయంగా చాలా ధనవంతులుగా కావడం చాలా ముఖ్యమైన విషయం. మనం దేవుని వాక్యంలో యోబు జీవితం గురించి మనం పరిశీలించినట్లయితే, యోబు నుండి ప్రతిదీ దోచుకోబడింది. అతను వీధుల్లోకి వచ్చాడు. అతను తన వ్యాపారాన్ని కోల్పోయాడు. తన ఆస్తులను, తన సేవకులను, పశువులను, పిల్లలను పోగొట్టుకున్నాడు. మరియు అతని శరీరం చాలా అనారోగ్యంతో బాధపడింది. వీటన్నిటి మధ్యలో కూడా యోబు దేవుణ్ణి నమ్మాడు. యోబు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అంతేకాదు, నా విమోచకుడు సజీవుడు, ఇంకా జీవించి ఉన్నాడని చెప్పాడు. ప్రతిదీ అతని నుండి తీసివేయబడింది, కానీ శత్రువైన సైతాను దేవుని యందు అతనికున్న విశ్వాసాన్ని అతని నుండి తీసివేయలేకపోయాడు. అందుకే చివరికి యోబు రెండింతలుగా ఆశీర్వదించబడటం మనం చూడగలము. లాజరస్ విషయం కూడా మనం చూసినట్లయితే, మరణించిన లాజరస్ సమాధి నుండి తిరిగి సజీవుడైనాడు. మన జీవితంలో మనకి ఏమీ ఉండకపోవచ్చు, కానీ మనము సర్వోన్నతుడైన దేవుని యందు పూర్తిగా విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే మనము ప్రభువైన యేసు మన జీవితంలో ఏదైనా చేయగలడని మనం నమ్మి విశ్వసించినప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఒకవైపు పరలోకమంతా మిమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తుంది. మరొక వైపు మిమ్మల్ని, మీ ఉనికిని చూసి శత్రువైన సైతాను వణికిపోతాడు. అందుకే
మనం ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసంలో ధనవంతులుగా ఉండాలని నేడు చదివిన వాక్యానికి మనం సారాంశంగా మనం తెలుసుకోగలము. ఈ వాక్య సందేశం వింటున్న మీరు కళ్ళు మూసుకుంటారా? నేను మీకోసం ప్రార్థిస్తాను. అబ్బా! పరలోకమందున్న మా తండ్రి, మా జీవితంలో నిన్నే నమ్మి నీ యందు పూర్తి విశ్వాసం ఉంచటానికి మీరు మాకు సహాయం చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ ప్రియమైన సోదరి, సోదరుని కోసం నేను ప్రార్థిస్తున్నాను. వారి జీవితంలో నుండి అన్ని అనారోగ్యాలను, పేదరికాన్ని, డ్రగ్ అడిక్షన్‌ని మీరు తొలగించండి. అన్ని శాపాల నుండి వారిని విమోచించండి. ప్రపంచం ఇవ్వలేని ఆనందాన్ని వారికి అందించండి. ఈరోజే గర్భఫలం పొందాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న దంపతులను గుర్తు చేసుకొని, యేసు నామంలో వారిని ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఈరోజు మీకు తోడుగా ఉండి మీకోసం ఒక అద్భుతం చేస్తాడు. ఆమేన్.